మామ ఓజీ మూవీలో అకిరానందన్ ఉన్నాడు అంటే దీనికి మీ రియాక్షన్ ఏంటి? వీడు వ్యూస్ కోసం ఏది పడితే అది వాగుతున్నాడు అనుకుంటారు కదా. బట్ నేను ఇప్పుడు చెప్పే పాయింట్ విన్న తర్వాత ఇట్ మేక్ సెన్స్ అనుకుంటారు మీరు. వి ఆల్ నో ఓజీ నుంచి ఆగస్ట్ 2 ఓజీ ఫైర్ స్టార్ సాంగ్ రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ సాంగ్ అదిరిపోయింది. కాకపోతే ఆ సాంగ్ లో కొన్ని పర్టికులర్ షార్ట్స్ లో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పేసి దానిపై కొంచెం రీసెర్చ్ చేస్తే ఆ సాంగ్ అనేది అకిరానందన్ ఇమేజ్ కి చాలా దగ్గరగా కనిపిస్తుంది మామ. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మన టీఎఫ్ఐ కి మరో పవర్ స్టార్ దొరికినట్టే. ఇక ఇది పక్కన పెడితే ఈ మూవీలో అకిరానందన్ కనిపించడానికి కొన్ని రీజన్స్ చెప్తా వినండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి వి ఆల్ నో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్న మూవీస్ కంప్లీట్ చేసిన తర్వాత కొత్త మూవీస్ ఏవి చేయలేకపోవచ్చు అని చెప్పారు. సో ఈ మూవీతో అకిరానందన్ ఇంట్రడ్యూస్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ మావా. అండ్ ఈ మూవీలో అకిరానందన్ కనిపించడానికి మరో రీజన్ వి ఆల్ నో ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్. బట్ డైరెక్టర్ సుజిత్ కంటే ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ సుజిత్. సో ఒక ఫ్యాన్ కి తన అభిమాన హీరోని ఎలా చూడాలి ఎలా చూపించాలి అనేది చాలా బాగా తెలుసు. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఒక 2 రెట్లు ముందే ఉంటాడు సుజిత్, కానీ ఒక 2 అడుగులు వెనక ఉండడానికి ఛాన్స్ లేదు. సో ఖచ్చితంగా ఈ మూవీలో అకిరానందన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చైల్డ్హుడ్ క్యారెక్టర్ లో కనిపించడానికి చాలా హై పాసిబిలిటీస్ ఉన్నాయి మామ. అలాగే ఈ వీడియోని చూస్తున్నారంటే ఇప్పటికే మీరు ఓజీ ఫైర్ స్టార్ సాంగ్ చూసుంటారు. సో మీకు ఈ సాంగ్ లో ఏ పర్టికులర్ షార్ట్ లో అయినా ఈ మూవీలో అకిరానందన్ ఉన్నాడు అనిపించిందా లేదా? మీ జెన్యూన్ ఒపీనియన్ ని కామెంట్ చేయండి, ఎయిదర్ ఎస్ ఆర్ నో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చే వరకు వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.